బ్రేకింగ్ చూస్తున్నాం. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ సహాయం పెంచాలని నిర్ణయించింది. 2000 నుంచి 3000 పెంచే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఏడాదికి 3 విడతల్లో 6000 సహాయం అందిస్తోంది. రైతుల అకౌంట్లలో ఒక్క విడతలో 2000 జమ అవుతున్నాయి. ఇప్పుడు 8000 నుంచి 9000 వేసే అవకాశం కనిపిస్తుంది. ఒక్కో విడతలో 2000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్ లేదంటే 3 వాయిదాల్లో 3000 చొప్పున 9000 వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళా రైతులకు 10 నుంచి 12,000 వరకు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్లో ప్రకటించే అవకాశాలున్నాయి. ఖరీఫ్ నుంచి అమలు చేయాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు పీఎం కిసాన్ స్కీమ్ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై 12,000 కోట్ల అదనపు భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద రైతులకైతే కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఆర్థిక చేయూతనిచ్చే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో నగదు మొత్తాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ అమలుకు శ్రీకారం చుట్టాలని డిసైడ్ అయింది. ఖరీఫ్ నుంచి అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద మోదీ ప్రభుత్వం రైతులకు 3 విడతల్లో మొత్తం 6,000 అందిస్తోంది. ఒకేసారి కాకుండా 3 వాయిదాల్లో 2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని 8 నుంచి 9,000కు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. 8,000ను 4 వాయిదాలు, 9,000 అయితే 3 ఇన్స్టాల్మెంట్లో చెల్లించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలో దీనికి సంబంధించి ప్రకటన చేసేందుకైతే రెడీ అవుతుంది కేంద్రం. ఇక దేశంలోని మహిళా రైతులకు కూడా శుభవార్త చెప్పబోతోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు అందించే ఆర్థిక సహాయాన్ని ప్రత్యేకంగా మహిళా రైతులకు రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మహిళా రైతులకు 12,000కు పెంచాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది. అందులో కూడా మహిళా రైతులకు మరొక గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సహాయాన్ని పెంచే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఎప్పటి నుంచి అమలే అవకాశం ఉంది? ఎంత మేర పెంచే ఛాన్స్ కనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ, ఇది పార్లమెంట్ ఎన్నికలకు ముందు రైతులకు ఇస్తున్నటువంటి ఒక బూస్టప్ గా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని పథకాలు పెంచడము, ఉన్న పథకాలను కొంచెం డబల్ చేయడం ఇట్లాంటి జరుగుతుంది. సేమ్ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సాయం పెంచాలని, రైతు పెట్టుబడి సాయం పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో 2,000 నుంచి అది 3,000కు చేరింది. ప్రభుత్వం పైన మొత్తం 12,000 కోట్లకు పైగా భారం పడేటువంటి అవకాశం ఉంది ఈ నిర్ణయం వల్ల. అయినప్పటికీ కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని, మహిళా రైతులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఒక్కొక్క రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఒక్కొక్క రకంగా ఉన్నటువంటి పరిస్థితి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంట పండించేటువంటి పరిస్థితి ఉంది మనకు వాతావరణం బట్టి దేశవ్యాప్తంగా. సో ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది రైతులకు నిజంగానే పెద్ద బూస్టప్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇస్తున్నటువంటి పెట్టుబడి సహాయానికి ఇది అదనంగా మారేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్ గా వారి అకౌంట్ లో వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంది. 3 దఫాలుగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 2,000 నుంచి 3,000కు పెంచుతున్నారు కాబట్టి ఇది 3 విడతల్లో 6,000 సహాయం ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక దఫా 2,000, మరొక దఫా 2,000, మరొక దఫాలో 2,000, మొత్తం 6,000 ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్నటువంటి 8,000 నుంచి 9,000 చేసేటువంటి అవకాశం ఉండడంతో ఒక్కో విడతలో 2,000 చొప్పున 4 ఇన్స్టాల్మెంట్ల కన్నా ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇదేంటంటే 3 వాయిదాల్లోనే 3,000 చొప్పున మొత్తం 9,000 ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఇక ముఖ్యంగా మహిళా రైతులను దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రాంతాల్లో మహిళా రైతులు తక్కువ ఉన్నప్పటికీ కూడా కొన్ని మహారాష్ట్ర కానీ, తర్వాత కొన్ని ఉత్తరప్రదేశ్ కానీ, కొన్ని పెద్ద రాష్ట్రాలకు సంబంధించిన మహిళా రైతులు ఎక్కువగా ఉంటారు. అక్కడ వ్యవసాయంలో మహిళలు చాలా విస్తృతంగా పనిచేస్తారు. ఎక్కువగా మహిళల మీదనే ఆధారపడి వ్యవసాయ రంగం నడుస్తుంది. వారు ఇంటి యజమానిగా వారే వ్యవహరిస్తారు కొన్ని ప్రాంతాల్లో. అంటే అక్కడ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా మహిళా రైతులకు ఇచ్చేటువంటి 10 నుంచి 12,000 వరకు పెంచారు సహాయం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో, ఇప్పుడు వర్షాకాల బడ్జెట్ లో, శీతాకాల బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో దీనికి పెంపు ప్రతిపాదన చేస్తా ఉన్నారు. కీలక నిర్ణయంగా భావిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే దీన్ని పెంచడంతో రైతాంగం అంతా కూడా పెట్టుబడి సాయం వల్ల లబ్ధి పొందుతారు. దానివల్ల రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా వారికి లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2019వ సంవత్సరంలో పీఎం కిసాన్ స్కీమ్ ను తీసుకొచ్చింది ఈ కేంద్రం. సో దానివల్ల జస్ట్ ఇప్పుడు పెంచినటువంటి పెంపు వల్ల 12,000 కోట్ల భారం పడేటువంటి అవకాశం ఉంది.
రైట్, అలాగే మధు కరెక్ట్ సరిగ్గా ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుంది. సుమారు 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేస్తుంది? మీరు చెప్పినట్టుగా ఫిబ్రవరి 1 బడ్జెట్లో పెడితే కనుక ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది? అలాగే ఎంతమంది రైతులకు దీనికి సంబంధించి లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటి వరకు కేంద్రం అంచనా వేసినంత వరకు 11 కోట్లకు పైగా రైతులకు ఇది లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరిలో పెట్టేటువంటి బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత దానిలో కేటాయింపులు ఉంటాయి, ఈ పెంపుకు సంబంధించినటువంటి కేటాయింపులు ఉంటాయి. సో దానికి సంబంధించి ఎన్నికలకు వెళ్లే కంటే ముందే కూడా ఈ పెట్టుబడి సహాయం అందేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు ఈ సహాయం అందే అవకాశం ఉంది. సో దీనివల్ల ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలకు ఇస్తుంది, అందరు రైతులకు ఇస్తుంది, దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఇస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలను మహిళా రైతులు ఎక్కడైతే యాక్టివ్ గా ఉంటారో పాల కేంద్రాల్లో కావచ్చు, ఇప్పుడు మనం కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి పాల కేంద్రాలు, కొంతమంది చాలా ఎక్కువగా యాక్టివ్ ఉంటారు, కొంతమంది వ్యవసాయంలో యాక్టివ్ ఉన్నారు. సో ఇట్లా డిఫరెంట్ సెక్షన్ లో అంటే పొడి వ్యవసాయం కావచ్చు, వర్షాకాలం పైన ఆధారపడే పంటలు కావచ్చు, ఇట్లా అనేక రకాల్లో మహిళలు ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అక్కడ ప్రత్యేకంగా గుర్తించారు, పాల కేంద్రాలకు ప్రత్యేకంగా సాయం చేస్తా ఉన్నారు. ఇప్పుడేమో మహిళా రైతుల పైన ఎక్కువగా దృష్టి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తమకు రాజకీయంగా కూడా లబ్ధి చేకూరుస్తుంది, వారికి ఆర్థికంగా కూడా చేతనిచ్చినట్టు అనేటువంటి. సో ఫిబ్రవరి తర్వాత వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశంలో బిల్లు ఆమోదించుకున్న తర్వాత బడ్జెట్ ఆమోదించిన తర్వాత కేటాయింపులు ఉంటాయి. కేటాయింపుల తర్వాతనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద రైతులకైతే కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఆర్థిక చేయూతనిచ్చే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో నగదు మొత్తాలని పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తద్వారా దాదాపు 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టాలని డిసైడ్ అయింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఖరీఫ్ నుంచి అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇందులో ప్రత్యేకంగా మహిళా రైతులకు అధికంగా 12,000 వరకు సహాయాన్ని పెంచే ఆలోచన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.